హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మిని. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సడన్గా మేము ఊరికి బయలుదేరామండి. ఎక్కడికంటే మా అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. మా అత్తమ్మ వాళ్ళకి కూడా చెప్పలేదండి. మేము సడన్గా వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాము. అంటే పిల్లలకి లీవ్స్ ఇచ్చారు కదా, సో వాళ్ళకి కొంచెం బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళామన్నమాట. వెళ్తున్నాము. అలాగే మా హస్బెండ్ అన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నారు. నేను వెళ్ళి దేవుడికి పూలు తీసుకుందాము అని చెప్పేసి వెళ్తూ ఉన్నాను. మేమందరం మా అత్తగారింటికి పోతున్నామండి. సో పిల్లలకి లీవ్స్ ఇచ్చున్నారు కదా, అలాగే మా హస్బెండ్కి కూడా లీవ్స్ ఇచ్చారు 4 days. సో వెళ్ళేసి వద్దాము అని చెప్పారు. సో అందుకని చెప్పేసి దేవుడికి పూలు కోస్తూ ఉన్నాను. మా ఆయన అన్ని సామాన్లు అన్నీ పెట్టేశారు కారులో. నేను ఇంకా కారులో వినాయకుడు ఉంటారు కదా, వినాయకుడికి పూలు కోసి పెడదాము అని చెప్పి తీసుకుంటూ ఉన్నాను. ఇంకా కారుకి ఎదురొచ్చేసి పూలు ఇచ్చేద్దాము. వచ్చేసింది కారు. హాయ్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? మార్లగుంట. ఇంకా నేను కూడా కారు ఎక్కేస్తున్నానండి. మై సీట్ ఈస్ ఫ్రంట్ సీట్. సో సెటిల్ అయిపోయాము. వినాయకుడికి పూలు పెట్టేసాము. సో స్టార్ట్ అవుతున్నామండి. ఎక్కడికి వెళ్తున్నారు చెంచు? ఎవరు ఊరు అది? సమ్మర్ హాలిడేస్ కి సొంత ఊరికి వెళ్తున్నాం. మా హస్బెండ్కి కూడా 4 days లీవ్ ఇచ్చారు కాబట్టి సో ఏం చక్క వెళ్తున్నామండి. సో ఇప్పుడే సన్న బయటకు వస్తూ ఉన్నారు. బెంగళూరులోనే ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఎలా ఉండబోతుందో ఏంటో తెలియడం లేదు. సో చూద్దాం. అవును, ఇప్పుడే స్టార్ట్. సూర్య నమస్కారాలు పెట్టుకున్నాము దేవుడికి. ఏం చక్క వెళ్తున్నాము. ఓకే ఓకే. ఇదిగోండి, మా ఆంజనేయ తాత ఎప్పుడు మమ్మల్ని రక్షిస్తూనే ఉంటాడు. సో అక్కడ లెఫ్ట్ ఎత్తుకొని ఫ్లైఓవర్ పైకి వెళ్తే అవుటర్ రింగ్ రోడ్. అది అవుటర్ రింగ్ రోడ్ నుంచి లెఫ్ట్ ఎత్తుకుంటే చిక్బల్లాపూర్, హైదరాబాద్ రోడ్లో. ఎస్ అండి, చిక్బల్లాపూర్ అంటే మనం కోయంబత్తూర్లో ఈషా టెంపుల్ ఉంది కదా, ఇక్కడ కూడా ఒక ఈషా టెంపుల్ ఉందండి. పెద్ద శివయ్య ఉంటారు. సో మా ఇక్కడికి వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే కట్ అయితే అక్కడ వస్తుంది. ఎక్కడది? దేవనహల్లి అని ఉంది కదండి, ఇక్కడ కట్ అయిపోవాలి. ఈ పైన వెళ్ళేదేమంటే రింగ్ రోడ్ వస్తుందండి. టెంపుల్ చిక్బల్లాపూర్ దగ్గర అండి. చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా బెంగళూరుకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి వాచ్ చేయండి. అంటే సేమ్ మనం కోయంబత్తూర్లో ఈషా ఎలా ఉంటుందో ఇది కూడా వాళ్ళ ఫౌండేషన్లోనే పెట్టారండి. సో ఇది కూడా ఈషానే, కానీ ఐ థింక్ వీళ్ళది సెకండ్ అని నేను అనుకుంటున్నాను, వీళ్ళదే అది. సో అక్కడ కూడా బాగుందండి. రోడ్స్ అవన్నీ చాలా బాగుంటాయి. ఆడ క్లైమేట్ కూడా చాలా బాగుంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ నేను 2 times వెళ్ళాను అక్కడికి. ఇప్పుడు 3 hours ఉందండి డ్రైవింగ్. సో ఈ 3 hours యాక్చువల్గా మీరైతే ఏం చేస్తారండి? నిద్రపోతారు కదా, నేనైతే నిద్రపోను. ఏమైంది నీకు? నేనైతే నిద్రపోనండి, ఎందుకంటే ఇప్పుడు నిద్రపోతున్నా, నాకు నిద్ర వస్తుంది నిజంగానే. ఇదిగోండి మా హస్బెండ్ ఇప్పుడే టిఫిన్ కాపారండి. పిల్లలకి ఆకలి కదా, సో ఎర్లీ మార్నింగ్ లేచేసారు కొంచెం తొందరగా, అందుకని టిఫిన్ కాపారు. చూపిస్తామండి. టిఫిన్ కాపారండి. సో మేము ముందుగానే అడిగాము ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి. లోపల నుంచి అడిగి ఇడ్లీ ఉందంటే పోయి ఇడ్లీ తిందాము అని చెప్పేసి అనుకున్నాము. సో ప్లేట్ ఇడ్లీ ఇంకా అందరూ ఆర్డర్ పెట్టుకొని ఇడ్లీ తిన్నాము. పిల్లలు ఏమంటే వద్దు మాకు ఆకలిగా లేదన్నారు. వాళ్ళు ఇక్కడ నిద్రపోయిన వాళ్ళు ఊర్లో లేచారండి. నేను ఇక్కడ ఇంకా వాళ్ళు తినలేదని చెప్పి నేను తిన్నాను. ఏమైపోయిందంటే ఇంకా దావంతా వామిటింగ్స్ అండి, రోడ్ అంతా వామిటింగ్స్. కక్కి నా వల్ల కాక తలనొప్పి వచ్చేసి ఇంకా నిద్రపోను అని చెప్పి డైలాగ్ వేసాను కదా ఓవర్గా. సో నేను ఆల్మోస్ట్ ఒక 1 hour అట్లా నిద్రపోయానండి. నా వల్ల అవ్వలేదు అసలు, కడుపు అంతా తిప్పేసింది. ఆ బోండా చూడండి, అది గోధుమ పిండి బోండా. ఇప్పుడే తిన్నామండి. తినేసి ఇప్పుడే మళ్ళీ స్టార్ట్
చూడండి ఎట్లా కూర్చోన్నారు మా పిల్లకాయలు వెనకాల. ఇంకా వాళ్ళిద్దరిదే కదా ప్లేస్, ఇంకా ఎంజాయ్. సో ఇంకా మేము వెళ్ళేటప్పటికి 2 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, చెప్పలేము. డిపెండ్ అపాన్ అంటే ట్రావెలింగ్ మీద ఉంటుందండి, ట్రాఫిక్ మీద ఉంటుంది. సో చూద్దాం, త్వరగా వెళ్ళిపోవాలనుకుంటున్నాం. ఎండ కూడా ఇంకా స్టార్ట్ అయిపోయింది, ఎండ భయంకరంగా వస్తుంది బెంగళూరులోనే. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుందో ఏంటో. ఏం చేస్తున్నారు మీరిద్దరు? భాను జోషి దాదాపు దగ్గరకు వచ్చేసామండి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ రోడ్డు ఎతుకుతూ ఉన్నాం అనమాట. ఇక్కడ కొత్తగా రోడ్డు వేశారు. సో కన్ఫ్యూజన్లో చూస్తూ ఉన్నారు ఎట్లా పోవాలా ఏంటి అని చెప్పేసి. ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఎయిర్పోర్ట్ కట్ అవ్వగానే ఇంకా మా ఊరికి ఇంక దగ్గరకు వచ్చేసినట్టే. సో ఇంకా మా ఆయన కూడా నాకు ఇస్తా ఉంటున్నాడు డ్రైవింగ్. చూద్దాం, నాకు ఇస్తాడేమో, నేను డ్రైవ్ చేస్తాను. చూడండి ఎలా ఉంది అసలు ఎండ ఎలా ఉందంటే, మేము బెంగళూరులో ఉన్నప్పుడు 1లో పెడితే ఏసీ, ఆ ఏసీ వల్ల ఏమైపోయిందంటే కొంచెం ఇబ్బంది వచ్చిందనమాట. అంటే బయట చల్లగా ఉంది, ఏసీ వల్ల అన్కంఫర్టబుల్గా ఉంది అని చెప్పి ఏసీ ఆపేసాం. సరే కొంచెం దూరం వచ్చాము అంటే ఈ కర్ణాటక బోర్డర్ దగ్గరకు వచ్చేటప్పటికి 1లోకి వచ్చింది ఏసీ. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు 2లో 3లో పెట్టుకోకపోతే ఏసీ అసలు వల్ల కావట్లేదండి. చూడండి, ఇప్పుడు ఏసీ 2లో పెట్టుకున్నామండి, అయినా కూడా ఉబ్బగానే ఉంది. చూడండి ఎండ ఎలా ఉందంటే దంచుకొట్టు అంటే పైన నుంచి నిప్పులు పడిపోయేటట్టుందండి. పాపం బర్రెలు అవన్నీ చూస్తూ ఉంటే దావలో చక్క నీళ్ళలో మునిగి కూర్చొని ఉన్నాయి పాపం ఎండలకి. ఆ విధంగా ఉంది ఎండ ఇక్కడ. చెప్పు చెంచు, ఎలా ఉంది అబ్బా ఎండ? నువ్వు చెప్పు. ఇక్కడ ఎండ భయంకరంగా ఉందండి. ఏసీ 2లో కాదు 3లో పెట్టుకున్నా కానీ చెర అంటాం. మనకి కార్లో ఈ విధంగా ఉంది. మనం ఇంకా అక్కడ ఏమైనా పనిచేసే వాళ్ళు, ఫార్మర్స్ ఇంకేమైనా పనిచేసే వాళ్ళు ఎండకి ఎలా ఉంటారో ఏంటో అసలు అర్థమే కావట్లేదు. ఎండ మాత్రం భయంకరంగా ఉంది మొత్తానికి. చూడండి ఇంకా దగ్గరకు వచ్చేసాం ఆల్మోస్ట్. ఇంకా ఒక 100 కిలోమీటర్స్ ఉంటుందబ్బా, అంత ఉంటుందా? ఇంకా 40 కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్తున్నారండి. ఇంకా ఆల్మోస్ట్ 40 అంటే దగ్గరే కదా, ఇంకా వచ్చేస్తుందంటే మా ఊరికి. చూద్దామండి ఇంకొంచెం తర్వాత నేను మళ్ళీ. తిరుపతి ఐఐటి చూడండి, తిరుపతి ఐఐటి అండి ఇన్స్టిట్యూట్ ఎంత బాగుందో. ఇక్కడ చదివిన వాళ్ళు వాళ్ళ జీవితాలే మారిపోతాయండి నిజంగానే. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది ఒక ఐఐటి అండి. తిరుపతి ఐఐటి ఉంది కదా, అదండి. ఎంత బాగుందో, వెనకాల కొండలు, దాని ముందు ఇన్స్టిట్యూట్, కాలేజ్. ఇప్పుడు ఇటువైపు ఇప్పుడు తిరుపతి కూడా. ఇదేంటిది? చూడు ఎంత పెద్ద ఐఐఎస్సిఆర్ తిరుపతి. ఇది ఒక రీసెర్చ్ సెంటర్ లాగండి. మన ఇండియాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ తిరుపతి. చూడండి ఎంత నీట్ గా ఉందో. భారతీయ విజ్ఞాన శిక్షణ మరియు పరిశోధన సంస్థ. అక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదండి, వాటికి ఇది హాస్టల్ అండి. అసలు ఎంత బాగున్నాయంటే ఒక్కొక్క ఫ్లాట్. అసలు లోపలికి అలౌ చేస్తారో ఏమో తెలియదు, ఓన్లీ స్టూడెంట్స్ అనుకుంటాను. గేటెడ్ కమ్యూనిటీ, మనకి హైదరాబాద్లో బెంగళూరులో ఎలా ఉంటాయి గేటెడ్ కమ్యూనిటీ, అలా ఉన్నాయండి. అసలు లోపల ఏసీస్ కానీ వాళ్ళ గార్డెనింగ్ కానీ చాలా బాగున్నాయి. ఇంకా అవి చూసి మేము అనుకుంటూ ఉన్నాం, అంటే ఆ లైఫే వేరు కదండి. ఐఐటి ఖరగ్పూర్ అలాగే తిరుపతి, ఇక్కడ చదివితే బాగా లైఫ్ సెటిల్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. అలాగే దాంతోపాటు లక్ కూడా కలిసి ఉండాలండి. ఏదైనా చేయాలన్నా అది ఖచ్చితంగా తెలివితేటలు లక్ అన్నీ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ బాగా జరుగుతాయి. సో మేము ఇంకా ఆన్ ది వే చాలా దగ్గరలో వచ్చేసామండి. ఇది ఈ ఇన్స్టిట్యూట్ అవన్నీ మనకి ఎయిర్పోర్ట్ దగ్గర వస్తాయండి. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మాకు ఒక 30 కిలోమీటర్స్ అలా ఉంది, ఇంకా వచ్చేసినట్టేను. ఇంకా మా హస్బెండ్ అడిగితే నాకు డ్రైవింగ్ ఇచ్చారండి. నేను కొంచెం డ్రైవ్ చేశాను. అసలు చాలా బాగుంటుంది. అసలు ఇవ్వరండి మా హస్బెండ్ నాకు డ్రైవింగ్. ఇచ్చారండి డ్రైవింగ్ కూడా, అసలు ఇవ్వరండి నాకు. అంటే నేను మా హస్బెండ్ ఒకేసారి నేర్చుకున్నాము. సో నేను నేర్చుకునే టైంలో ప్రెగ్నెంట్ అయిపోయాను. ఆ ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల తోలకూడదు ఎందుకు అని చెప్పారు. ఇప్పుడు పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోతున్నారు, ఇప్పుడు ఇవ్వండి అంటే
అమ్మో ఎందుకు నువ్వు తోలొద్దులే భయపడుతూ ఉంటారు. కానీ నేను చాలా బాగా తోలుతానండి, తను ఇవ్వరు నాకు. సో నేను అడిగితే మనకు కొంచెం దూరం ఇచ్చారు, నేను తోలాను. అసలు బాగుంటుందండి కార్తో. అంటే ఎవరైనా కూడా ఒక ఉమెన్ అనేది ఏదో ఒక వెహికల్ ఖచ్చితంగా నేర్చుకో ఉండాలండి. అంటే తెలియకుండా ఏవో జరగచ్చు. సో మనం ధైర్యంగా ఉండాలి. అంటే వెహికల్ తీసుకొని మనమే వెళ్ళి చూసుకునేటట్టుగా మనం ఉండాలి. ఒకరి మీద ఆధారపడేటట్టుగా కాకుండా, అంటే వేరే వాళ్ళు వస్తారు ఉందాము అని ఆలోచన ఉండకుండా మనంతటా మనము అప్పటికప్పటికి ఏదన్నా చేసుకోవాలి. ఎమర్జెన్సీ అయినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి చూపించుకుంటే అది బాగుంటుంది కదా. సో అలాగే యాక్టివ్గా ఏదో ఒకటి వెహికల్ మినిమం సైకిల్ అయినా నేర్చుకో ఉంటే బెటర్ అని నా ఒపీనియన్ అండి. అది. సో నేను ఇంకా ఆల్మోస్ట్ ఇంకో 10 కిలోమీటర్స్ అలా తోలాను. ఇంకా మా హస్బెండ్ వచ్చి ఇంక చాలే, ఇంక నువ్వు తోలుతూ ఉంటే వెళ్ళేది లేట్ అవుతుందేమో, సరిగా నాకు ఇచ్చేసి నేను తోలుతాను అని చెప్పేసి ఇచ్చారు. మా హస్బెండ్ ఒక పక్కన భయపెడుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ పిల్లలకి అప్పుడే ఇంకా ఆల్మోస్ట్ మేము డెక్కలకి వచ్చేసామండి. టెక్కలకి వచ్చేస్తే ఇక్కడ పిల్లలు మేబీ 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. అది ఇంకా మా ఊరు పిల్లలు కూడా ఇక్కడ చాలామంది చదువుతూ ఉన్నారండి. సో ఇక్కడ స్కూల్ అనమాట. అక్కడ 10th అంటే ఐ థింక్ 6th నుంచి 10th వరకు ఇక్కడ స్కూలింగ్ అనమాట. ఇంకా డక్కిల్లో ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయండి. పాల ప్యాకెట్ నుంచి గాలికి పంచర్ వేసుకుంటాం కదా, పంచర్ ఏ టు జెడ్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ పెద్ద పెద్ద డాబాలు కూడా ఉంటాయండి మా ఊర్లో. దేనికి సిటీస్కి తీసిపోదన్నమాట మా డక్కిలి. సో అన్నీ ఏ టు జెడ్ ఇక్కడ ఉంటాయి. సో మాకు ఏం కావాలన్నా కూడా మేము ఇక్కడికి వస్తాము. ఇంకా లేని పక్షంలో ఎక్కువ అమౌంట్ కావాలి అంటే, ఎక్కువ ఫంక్షన్స్కి ఆ టైప్లో కావాలంటే మేము దగ్గర నెల్లూరికి కానీ, తిరుపతికి కానీ, వెంకటగిరికి కానీ అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం. వీలైనంత వరకు ఇక్కడే తెచ్చుకుంటామండి. సో పిల్లలు కూడా చాలా టైర్డ్ అయిపోయారు. అందుకని చెప్పేసి ఫ్రూట్ జ్యూస్ తీసిస్తాను అని చెప్పేసి బాదం ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది కదండి, అవి తీసుకున్నాము. అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి కాస్ట్ కూడా. ఏంటంటే ఇప్పుడు బాదం జ్యూస్ తీసుకుంటే కాస్ట్ ఎంత అని చెప్పారు మా హస్బెండ్. ఇక్కడ ఈయన కాస్ట్ ఎంత అంటే 15 రూపాయలు 10 రూపాయలు చెప్పారండి. ఆ 10 రూపాయలు మన ఊర్లో అదే జ్యూస్ వచ్చి అది ఎంత ఉంటుంది తెలుసా అండి, అక్కడ 30-40 రూపాయలు ఏందే ఉండదన్నమాట. మా హస్బెండ్ అంటున్నాడు ఇక్కడ 10 రూపాయలు ఆ జ్యూసు, అది నేను మొన్న కేఆర్పురంలో తాగాను 40 రూపాయలు తీసుకున్నారు అని చెప్పేసి. మినిమం బెంగళూరులో ఏదైనా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. అలాగే కొన్ని హైజీనిక్గా కూడా ఉంటాయండి, ఇక్కడ కూడా ఉంటుంది. జస్ట్ నేను చెప్తున్నాను అలా అని చెప్పి దాన్నేం నేను చేయడం లేదు. సో అందరం ఇంకా తాగేసి ఇంకా మనకేమైనా కావాలంటే అవి తీసుకున్నాము. కొన్ని తీసుకొని ఇంకా మా పిల్లలు వచ్చి బాగుంది అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా డక్కెలు దాటితే ఇంకా 2 కిలోమీటర్స్ అలా వెళ్తే మా ఊరు వచ్చేస్తుందండి. ఇంకా నీట్గా ఎంచక్క వచ్చేసాము. దాదాపు ఇంకా స్టార్ట్ అయిపోయాను మళ్ళీ. ఇదిగోండి మా ఊరికి వచ్చేసాము. మా ఊర్లో అప్పుడు రోడ్డే లేదండి, ఇప్పుడు ఎంచక్క రోడ్డు పడిపోయింది. అసలు 10 నిమిషాల్లో వచ్చేసేయచ్చు అనమాట. అసలు ఇంతకుముందు రోడ్డు అంటే నాకు పెళ్ళైన టైంలో రోడ్డు లేదనమాట. సో అక్కడి నుంచి రావడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళమి. ఇప్పుడు మాకు ఎంచక్క రోడ్డు వచ్చేసింది. ఇంకా ఎంచక్క ఒక 10 మినిట్స్లో వాక్ చేసుకొని అయినా వచ్చేసేయచ్చు రోడ్డు మీదకి. ఇంకా డైరెక్ట్గా అక్కడ ఆటోస్ బస్సెస్ అవన్నీ రోడ్డు దగ్గర ఆగిపోతాయి, మేము అక్కడ నుంచి వచ్చేస్తాం అనమాట. సో ఇవన్నీ మా పంట భూములండి. ఇవన్నీ అంటే ఇవన్నీ మావి కాదండి, వాటిల్లో కొన్ని. సో ఇంకా నీట్గా వచ్చేసాము. అంతా పైర్లు అవన్నీ జరుగుతూ ఉన్నాయండి. మా ఇల్లు కూడా చూపిస్తాను, మీకు కనిపిస్తుంది. అలాగే మీకు మన ఆంజనేయ తాత విగ్రహం కూడా ఉంటుందండి. మీకు బాగా చూపిస్తాను, రేపు కానీ ఎల్లుండి కానీ అలా ఇప్పుడే కదా వచ్చింది. సో బాగా చూపిస్తానండి. అలాగే ఇంకా మన ఊర్లోకి ఎంటర్ అయిపోయాం. మా ఊర్లో అన్నిటికంటే ఈ రచ్చలు ఎక్కువగా ఉంటాయండి. అంటే ఎవరైనా ఎండలకి అలా వచ్చి అక్కడ కూర్చునేది మాట్లాడుకునేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. బాగుంటుంది అనమాట. పల్లె వాతావరణం, చెట్లు బర్రెలు అవన్నీ ఉంటాయి, గడ్డి బాములు, అలాగే పంట పొలాలు చాలా ఉంటాయండి. ఇదే అండి మా ఇల్లు. సో ఇంకా మా అత్తమ్మ చూస్తూ ఉన్నారు, పిల్లలు వస్తాను ఎవరికైనా ఉంటుంది కదండి, తల్లి అన్నాక తన బిడ్డలు ఎప్పుడు వస్తారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నట్టు మా అత్తమ్మ కూడా మా కోసం వెయిట్ చేస్తూ ఉంది. సో మా అత్తమ్మ వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటూ వచ్చాము. ఆల్మోస్ట్ మేము వచ్చేటప్పటికి 12 అలా అయిపోయింది. అంటే ఇంక ఫుడ్ కావాలి కదా, మనం చెప్పకపోతే ఎలాగా అని చెప్పేసి మన సరౌండింగ్ 11 ఆ టైంలో ఫోన్ చేసి ఫుడ్ అన్నం పెట్టుమా మాకు కూడా అని చెప్పి చెప్పాల్సి వచ్చింది. సో సర్ప్రైజ్ కొంచెం గాన్ అయిపోయింది అనమాట. సో ఇంక ఇవన్నీ తీసుకెళ్ళేసి ఇంట్లో పెట్టేసుకున్నాము. వేరే ఎండ కూడా చాలా ఎక్కువగా ఉందండి. ఇంక సామాన్లు అవన్నీ తీసుకెళ్ళాము. ఇక్కడ చూస్తుందా బొడ్డది, అది మా కూతురండి, మా మరిది పాప.
అలాగే ఇదే అండి మా ఇల్లు చూపించాను కదా, ఇంకా నేను పైన అవన్నీ చూపిస్తూ ఉన్నాను. అంటే మా ఇంటి పైన నుంచి పైకి ఎక్కితే ఇంకా బాగా కనిపిస్తుంది. పంట భూములు అన్నీ కనిపిస్తాయండి. ఇంతవరకు నారు కూడా కొయ్యలేదు ఇక్కడ. సపరేట్ ఇల్లు, చిన్న గ్రామం అండి, పెద్ద గ్రామమే కాదు, మహా అంటే ఒక 50-60 ఇల్లులు ఉంటాయి అంతేను. చాలా బాగుంటుందండి మా ఇల్లు. అంటే మార్నింగ్ టైంలో ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ వస్తాయి. ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, ఉంటాను.